హల్లెలూయా. కొన్ని ప్రాంతాలలో కరువులు ఉన్నాయి, రకరకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. ఇంకా ఢిల్లీలో మరలా వార్తలు అంట, ఢిల్లీలో దేశంలో ఎక్కడ చూసినా లేదంటే నెమ్మది అనేది లేదు. దేవుడి రాకడ అతి సమీపంగా మనం ఉన్నాం. దేవుడి రాకడ ఎప్పుడో మనము చెప్పలేము. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మనం ఏం చేయాలంటే లోకంలో ఏ పరిస్థితి ఉన్నా నా యేసయ్య నన్ను బ్రతికిస్తాను. దేవుడికి స్తోత్రం. భయంకరమైన రోగాలు ఉన్నాయి. మొన్న వారం 10 రోజుల్లో చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, జ్వరాలే కానీ 8 రకాలు వచ్చేసినాయి. ఆ వైరల్ ఫీవర్, మళ్ళీ జాండీస్ ఒకటి రకరకాలుగా వస్తుంది. పట్టగొడికి తెలుస్తుంది ఆ బాధ. చికెన్ గున్యా వస్తుందంట, ఎముకలన్నీ పొడి అయిపోయినట్టు ఉంటుందంట. మనుషులు ఎగలేడు, తిరగలేడు. 20 రోజులు అలా మంచాల మీద ఉన్నవారు మనం ఏం చేయాలంటే ధైర్యంగా దేవుడి ముందుకు సాగాలి. లోకంలో ఏ రోగం ఎవరికి వచ్చినా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎటువంటి ప్రకృతి భయపడించాల్సిన దేవుడు నన్ను బలపరుస్తాడు. చైనాలో కూడా మొన్న మంచి భయంకరమైన తుఫాను వచ్చి చాలా ఆస్తి నష్టం జరిగింది. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన బట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. మనం తుఫాను ఆగిపోమంటే అది ఆగిపోద్ది, వర్షం ఆగిపోమంటే ఆగిపోద్ది, ఎండ ఆగిపోమంటే ఆగిపోద్ది, ప్రాణం కూడా నిలబడమంటే నిలుస్తుంది. దేవుడికి స్తోత్రం. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ మోకరించి మన చేతులతో పెట్టండి.